100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనా పరంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లు బదిలీ కాగా తాజాగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. ఉద్యోగ విరమణకు మరో 2 ఏళ్ల గడువు ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్కు పంపారు. సవాంగ్ రాజీనామాను పరిశీలించిన ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గౌతమ్ సవాంగ్ ఏపీ డీజీపీగా పనిచేశారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది. ఆయన 2022 మార్చిలో ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. పదవీ కాలం మరో 2 ఏళ్లు ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేయడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్ళగా కొందరు దుండగులు ఆయనపైన రాళ్లు రువ్వారు. దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజాస్వామ్యంలో నిరసన ప్రక్రియలో ఇది ఒక భాగమన్నారు. నిరసన తెలిపేందుకు కొందరు చంద్రబాబుపై రాళ్లు రువ్వారని సవాంగ్ చేసిన కామెంట్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటిస్తే ఆయన్ను విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకొని నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపైన డీజీపీ హైకోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడంతో వైసీపీ ఘోర ఓటమి కావడంతో గౌతమ్ సవాంగ్ రాజీనామా చేసినట్లుగా పలువురు విశ్లేషకులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.